హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మేక పిల్లల వీడియో చేశాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎన్ని పిల్లలు ఉన్నాయో. ఒకేసారి అన్ని పిల్లలు చూడడం ఫస్ట్ టైం నేను. మా ఇంటి దగ్గర ఒక అక్క వాళ్ళు పెంచుతున్నారనమాట. అక్కని అడిగాను ఒకసారి చూపిస్తారా అని. చూపిస్తానని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ అక్క కసువు నూకడానికి వచ్చిందనమాట ఈ ప్లేస్కి. సో నిషుని తీసుకొని వచ్చానమాట. నిషుకి ఒకసారి చూపిద్దామని. అక్కడ కూర్చున్నాయి చూడండి, బుడి బుడి బుజ్జి బుజ్జివి ఎంత బాగున్నాయో. అక్కడ వాళ్ళు తడికి పెట్టుకున్నారండి లోపలికి వెళ్ళడానికి రావడానికి. ఫెన్సింగ్ వచ్చి మొత్తం ఐరన్ ఫెన్స్ ఉంటాలా, ఇక్కడ కనబడుతుంది చూడండి, నెట్ టైపు. ఇది వేసుకున్నారు మొత్తం సరౌండింగ్ అంతా. ఎందుకంటే పెద్ద జంతువులు ఏమైనా కుక్కలు అలాంటివి ఏం రాకోకుండా పెట్టుకున్నారు. ఇక్కడ గేట్ లాగా వచ్చి తడికి పెట్టుకున్నారండి. పాతకాలం గేట్ అనమాట ఇది. తడికి అంటాము మేము తెలుగులో. సో ఇది తడికి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్కి యూజ్ చేసినారు వీళ్ళు. లోపలికి వచ్చేసాము. అన్ని మేకపిల్లలన్నీ ఒక దగ్గర వచ్చేసాయి. ఈ మేకపిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళ మామయ్య నైట్ టైము అక్కడ గుడిసి కనబడుతుంది కదండి ఆపోజిట్గా, ఆ గుడిసిలో పడుకుంటారంట. నైట్ అంతా అక్కడ పడుకుంటారు. డే టైంలో మేకల్ని బయట తోలుతారు. ఇవి చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఇక్కడే పెట్టేశారండి. ఇక్కడ వదిలేశారు. అంటే నైట్ డే అంతా ఇక్కడే ఉంటాయి. వాళ్ళ మదర్స్ ఫాదర్స్ వచ్చి నైట్ డే అంతా అక్కడ బయట వెళ్ళి మేసేసి ఈవినింగ్ అంతా వస్తాయన్నమాట. ఇవి ఇంకా చిన్న పిల్లలు కాబట్టి బయట వదలట్లేదు వీళ్ళు. ఈ ప్లేస్ని వీళ్ళు గొర్రెల దొడ్డి అంటారండి. దీన్ని తెలుగులో అలా అంటారు. సో వీటిని ఫుల్ సరౌండింగ్ మొత్తం ఫెన్స్ వేసేసారు. ఈ ఫెన్స్ చుట్టూ ముళ్ళ చెట్లు ఉన్నాయన్నమాట. ఎందుకంటే లోపల నీడ్ రావడానికి. చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క రౌండ్గా ఉంది ఈ ప్లేస్. బాగా అరేంజ్ చేసుకున్నారు. గుంతలు మిట్లుగా ఉందన్నమాట. రాళ్ళు అన్నీ ఉంటే దాన్ని ప్లెయిన్ ఏం చేయలేదు. వాటికి బాగుండాలి న్యాచురల్గా అనేసి అలానే వదిలేశారు ఆ రాళ్ళన్నిటినీ. కానీ గట్టిగా ఉందండి ప్లేసు. పాములు అవి ఇవి రాకుండా బాగా మంచిగా సేఫ్టీగా పెట్టుకున్నారు. చుట్టూ బార్డర్ టైప్లో స్టోన్స్ని అరేంజ్ చేసుకున్నారు. చూడండి అన్నీ ఈ మధ్య ఈనిండే పిల్లలే అంట. అన్నీ ఒక సైజు పిల్లలే. ఒక్కటేమో చాలా చిన్నదండి. అది చిన్నది గొర్రె పిల్ల ఉంది. అది అక్కడ పరిగెత్తుంది చూడండి. పాప మా అక్క అటు నుండి ఇటున్నట్టు చాలా కష్టపడింది ఆ పిల్లని పట్టుకోవడానికి. అది ఒక్క సెకండ్ ఉండట్లేదు ఒక తాను కూడా. ఏ పిల్ల కానీ దొరకట్లేదండి. ఆ పిల్లే కాదు, ఏ పిల్ల దొరకట్లేదు. అన్నీ 20-30 డేస్ పిల్లలే అండి. సో ఈ అక్కకి ఫైనల్గా ఒక పిల్ల దొరికింది. చూడండి నిషు దగ్గర కూర్చొని పెట్టాము. మన నిషు టచ్ చేయడానికి భయపడుతున్నాడు. చూస్తూ ఉన్నాడు, భయపడుతున్నాడు ఏదో వింతగా ఉంది అని అనేసి. ఆ అక్క బలవంతంగా పట్టియాలని చూస్తే నిషు పక్కకు వచ్చేస్తున్నాడు అనమాట భయపడి, వద్దు నాకి అని. సరే ఇంకా అక్క ఫైనల్గా ఇంక వద్దులే ఇంకా ఆగిపేసి తర్వాత అక్క క్లీనింగ్కి వెళ్ళిపోయిందనమాట. మొత్తం అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. అది మొత్తం 2 టాయిలెట్ కూర్చునేసి ఉన్నాయి కదా, అవి ఇప్పుడు మొత్తం అంతా ఒక తాకి తోసి క్లీన్ చేయాలన్నమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేటప్పటికి ఫ్రెష్గా ఉండాలి, నీట్గా ఉండాలని. ఇప్పుడు అవి కొన్ని బయట వెళ్ళిపోయాయి అనమాట, తడికిలో నుండి బయటికి. ఎందుకంటే మామూలుగా వెళ్ళవండి, అక్కు ఉందని ఒక ధైర్యంతో బయట వెళ్ళిపోయాయి. బయట వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నాయి. ఒకటి మాత్రం బయటే ఆడుకుంటుంది. ఎంతసేపు పిలిచినా రావట్లేదు. వాళ్ళు ఈ టబ్లో ఇక్కడ బకెట్ ఉంది కదండి, చిన్న బకెట్, దాంట్లో వాటర్ పెట్టారనమాట వీటి కోసము. ఎప్పుడైనా దప్పికైతే తాగాలి అని. అక్కడ సంచిపట్ట మీద ఫుడ్ వేశారు. ఫుడ్ అంటే ఏం లేదండి, అది బఠానీ వస్తుంది కదా, పచ్చ బఠానీ, దాన్ని తోళ్ళు అనమాట. అవన్నీ వేస్తే బాగా తింటాయి అని అనేసి వీటికి కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేశారు వాళ్ళు. తర్వాత ఇక్కడ కమ్మిలికి కట్టేశారనమాట ఆకుల్ని. మేకల ఆకులు అవే కదండి తింటాయి. సో 3 తాళ్ళేమో కట్టినారు ఆకుల్ని. అవి తింటూ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగా తింటున్నాయో. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తున్నాయి. 20 డేస్ పిల్లలే అండి. పుట్టుకతోనే వాళ్ళ నేచర్ తెలిసిపోతుంది అనుకుంటా. ఇంత బాగా తింటున్నాయి చూడండి. కొంచెం తినేది ఇటు నుండి అటు, అటు నుండి ఇటు పరిగెత్తేది, అలా చేస్తున్నాయి అన్నమాట. తర్వాత ఇక్కడ పచ్చి బఠానీ తోళ్ళు కూడా తింటున్నాయి చూడండి. వాళ్ళకి ఏం తింటారో అన్నీ వీళ్ళకి తెలుసు అనమాట. అందుకోసమే వాళ్ళు ఇలాంటివన్నీ అరేంజ్ చేశారు. 20 డేస్ పిల్లలు, 10 డేస్ పిల్లలు కూడా ఉన్నాయండి. 2 ఏమో 10 డేస్ పిల్లలు, మిగతావన్నీ 20 డేసే అంట. ఇందులో మేక పిల్లలు ఉన్నాయి, గొర్రె పిల్లలు ఉన్నాయండి. గొర్రె పిల్లలు వచ్చి లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. మేక పిల్లలు వచ్చి వైట్, బ్లాక్ మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి చూడండి. గొర్రె పిల్లలు వచ్చి లైట్ బ్రౌన్ కలర్ అండి. చూపిస్తాను. ఇప్పుడు ఒక అక్క పట్టుకుంటుంది, చాలా చిన్న పిల్ల గొర్రె పిల్ల. ఉన్నాయి చాలా, అదో అక్కడ పరిగెత్తేటివి ఆ 3 వచ్చి గొర్రె పిల్లలే అండి, లైట్ బ్రౌన్ కలరు.
సో అవి డిఫరెన్స్ తెలిసిపోతుంది చూడండి. ఇప్పుడు ఆ అక్క పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. చిన్న పిల్లని పట్టి అక్క నిషుని ఒకసారి వీడియో తీసుకుంటాను అంటే పాపం ట్రై చేస్తుంది, అది దొరకట్లేదు. అయినా కానీ చూడండి అక్క ఎలాగో అలా పట్టుకునేసింది. అది చూడండి బుల్లిది, ఇది 10 days పిల్ల అంట అండి. అయినా చాలా యాక్టివ్గా ఉంది. నిషు పట్టుకుంటే వీడియో తీసుకుందాము అనుకున్నానండి, బట్ కానీ చాలా భయపడుతున్నాడు. దగ్గర పట్టుకుంటే కూడా చెయ్యి వెనక్కి పెట్టుకునేస్తున్నాడు అనమాట, నాకు వద్దు అన్నట్టుగా. నా దగ్గరికి వచ్చేయాలని ట్రై చేస్తున్నాడు. తర్వాత అక్క బలవంతంగా పట్టుకోనన్నా, నేను కూడా చెప్పాను పట్టుకో అని. చూశాడు కానీ భయపడుతున్నాడు, చెయ్యి వెనక్కి పెట్టుకోవడం అలా చేస్తున్నాడు. ఇంకా బలవంతంగా పట్టుకో అని అంటుంటే ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. చూడండి చెయ్యి ఎలా పెట్టుకున్నాడో, చూడండి ఏడ్చేది ఎంత క్యూట్గా ఏడుస్తున్నాడు. తర్వాత వదిలేసాము. తర్వాత చూడండి ఎండలో చలికి కొంచెము ఎండ ఉంది కాబట్టి ఎండలో పడుకున్నాయి అన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయంటే 4-5 కలర్స్ ఉన్నాయండి. వైట్ అండ్ బ్లాక్, బ్రౌన్ అండ్ వైట్, బ్రౌను, లైట్ బ్రౌను, ఇలా డిఫరెంట్ కలర్లు ఉన్నాయండి. అందుకే ఇవన్నీ మీకు చాలా బాగుంటాయి అనేసి వీడియో తీశాను. చూడండి అన్ని 20 days చిన్న పిల్లలండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటికి సెట్ అరేంజ్మెంట్స్ కూడా వీళ్ళు ఎంత బాగా చేశారంటే, ఎంత ప్లాన్డ్గా చేశారంటే చూడండి. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఇవి ముళ్ళ చెట్లు అనమాట. బౌండరీకి చుట్టూ ముళ్ళ చెట్లు ఉన్నాయి. ఇది ఒక పెద్ద ముళ్ళ చెట్టు అనమాట. దీనికైతే పైన షాడో ఎంత బాగుంటుందంటే ఒక షీట్ వేసినట్లుగా ఉందండి. షాడో అంత క్లియర్గా ఉంది. ఇక్కడ ఒక ముళ్ళ చెట్టు, తర్వాత ఈ సైడ్ ఇంకొక ముళ్ళ చెట్టు, దాదాపు 4-5 ముళ్ళ చెట్లు ఉన్నాయండి. ఎందుకంటే ఆ లీవ్స్ షాడో ఇక్కడ పడి వాళ్ళకి బాగుండాలి అని అనేసి, ఎండ రాకుండా బాగా అరేంజ్ చేశారు. కుక్కలు రాకున్నా కూడా జాగ్రత్త పడతారండి, పక్కనే ఉంటారు. ఇవి మేక పిల్లలు అన్నీ 20 days పిల్లలు కదా, ఎలా అన్నీ ఒకేసారి ఎలా ఉన్నాయి, అన్నీ ఒకే సైజు ఉన్నాయి కదా అని అడిగితే, మొన్న రీసెంట్గా వర్షాలు పడ్డాయండి, అప్పుడు అన్నీ ఒకేసారి కన్నాయంట. ఎక్కువ మ్యాక్సిమం వీళ్ళ దగ్గర మేకలు అన్నీ వాన టైంలోనే ఇంటాయంట. సో 10 days బ్యాక్ మాత్రం 2 ఇన్నాయి, మిగతావన్నీ ఆ టైంలోనే ఇన్నాయి అని చెప్పినది. తర్వాత కుక్క చూడండి ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఆ అక్కది కూడా క్లీనింగ్ అయిపోయింది, కుక్క వచ్చేసింది చూడండి. అక్కకు చెప్పాను చూడక్క అని, అది మామూలుగా వస్తుంది చూసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పింది. అయినా డేంజర్ అండి, మేక పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోవడము, కొరికేయడము, తినేయడము ఇలా చేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. అయినా ఫెన్స్ దాటి రాలేవు, బట్ కానీ జాగ్రత్తగా ఉండాలండి, చెప్పలేము కదా. మరి అడిగానమాట, మేకలకి గొర్రెలకి ఏమన్నా జబ్బులు వస్తే అప్పుడు ఎలా చేస్తారక్క అని. అప్పుడు ఏం చెప్పిందంటే, ఎక్కువ వానాకాలంలోనే జబ్బులు అనేటివి వస్తాయి, మేము వానాకాలం వాన ఎక్కువ ఉంది అన్నప్పుడు వదలం బయటకి, జాగ్రత్త తీసుకుంటాము అనింది. అన్నీ హైబ్రిడా నాటి మేకలు పొట్టేళ్ళ అక్క అని అడిగితే, అన్నీ నాటి మేకలు పొట్టేళ్ళే అని చెప్పింది. ఎండకి వానకి అన్నిటికీ తట్టుకుంటాయంట ఇవి. ఇప్పుడు పుట్టిన పిల్లలన్నీ ఒక 10 దాకా ఉన్నాయి కదా, ఎక్కువ అయిపోతే అప్పుడు ఏం చేస్తారక్క అవి పొట్టేళ్ళు మేకలు అంటే, బాయ్స్ అన్నీ సేల్ చేస్తారంట. అంటే కేజీ ఇంత అన్నట్టుగా సేల్ చేస్తారంట. అవి ఒక్కొక్కటి సేల్ చేస్తూ ఉంటారు, పుడుతూ ఉంటాయి. 4 monthsకి ఒకసారి ఒక్కొక్క ఈత ఈంతుందంట ఒక్కొక్క మేక. సో వీళ్ళకు ప్రాఫిటే అండి, ఎప్పటి నుండో చేస్తున్నారంట, ఇదే వృత్తి అంట వీళ్ళకి. ఫైనల్గా మన బులిబులి మేకలను ఒకసారి చూసేయండి. తర్వాత వెళ్ళిపోతుంటే ఫైనల్గా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు కదా గుడిసి, అక్కడ వీళ్ళు ఎలా పడుకుంటారు అని చూడడానికి వచ్చాను. ఇక్కడ చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో, 4 కట్లు 4 తాళ్ళకు నాటి అదొక బెడ్ లాగా అరేంజ్ చేసుకున్నారు. కింద అయితే పాములు వాటికి భయపడి, సో ఆ సైడ్ మొత్తం అంతా వానకి పడినప్పుడు మేకల్ని పొట్టేళ్ళని ఇక్కడ పెట్టుకుంటారు, మిగతా టైంలో అక్కడ కట్టేస్తారు. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటా అండి ఈ వీడియో. నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా నిషుని బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.